ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అలా మస్తులే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే మనస్ఫూర్తిగా అలానే కోరుకున్నాను అనమాట. దేవుడిని అయితే ఖచ్చితంగా అలానే ఉండాలి స్వామి. ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్లు, మా ఫ్యామిలీ మొత్తం అలానే ఉండాలి అనేసి అయితే దేవుడిని అయితే నేను కోరుకున్నాను అనమాట. అది ఎందుకనేది ఈరోజు నేను ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ ఫుల్ వీడియోలో ఒక్కటైతే నేను చెప్పబోతున్నాను అనమాట. దేనికంటే అది మన గురించే, మన ప్రజల గురించి అయితే నేనైతే చెప్పబోతున్నాను అనమాట. అది ఏంటన్నది మీకు తెలుసుంటుంది, వినుంటారు, ఆల్రెడీ పడి లేసుంటారు అనమాట. ఈ విషయంలో అయితే చాలా వరకు అయితే చాలామంది అయితే ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది, లేదని అయితే నేనైతే చెప్పట్లేదు. కానీ తెలియని వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారు కదండి, చెప్పండి. ఒక్కరో ఇద్దరు ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అయితే నేనైతే చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే చూడండి, మనకి కష్టం వచ్చినప్పుడు మన సంతోషం ఎక్కడ వెతికినా దొరకదు. అర్థమవుతుందా? మనకి కష్టం వచ్చినప్పుడు సంతోషం ఎక్కడ వెతికినా అసలు మనం చూసే అంత దూరం సంతోషం అనేది కనపడదు. ఓకేనా? అదే మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, మన కష్టం అలా చూస్తే కనపడుతుంది. అవునా కదా? చెప్పండి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు కష్టం అలా చూస్తే కనపడుతుంది. అదే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎక్కడ వెతికినా, మన కను చూపు మేరకు ఎక్కడ వెతికినా మన ఆనందం అనేది మనకు కనపడదు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటేనండి, హ్యాపీగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎలా అయినా ఉండండి, మీ మనసులోనే దాచుకోండి. ఇతరులకైతే చెప్పకండి. ఓకేనా? ఇతరులకు చెప్పడం వల్ల మన కష్టం భారం తగ్గుతుందని మనం అనుకోవచ్చు. కానీ మనం ఒకరికి చెప్తే వాళ్ళు ఇంకొకరికి అలా ప్రపంచాన్నే అల్లుకుపోతుంది అది. అవునా కదా? చెప్పండి. ప్రపంచాన్నే అల్లుకుపోతుంది. కాబట్టి మన కష్టం మనమే చూసుకోవాలి, మన కష్టం మనమే పడాలి, లేయాలి, మళ్ళీ ముందుకు అడిగేయాలి. అంతేగాని మన కష్టంలో ఉన్నాం ఇతరులకు వెళ్ళి చెప్పుకుందామని మాత్రం ఎప్పటికీ చెప్పుకోకండి. చెప్పుకుంటూ పోయేది మీ పరువే, వాళ్ళ పరువు కాదు. మీరు ఎలా ఉన్నా, మీరు హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా ఇంకొకరికి చెప్పండి, షేర్ చేసుకోండి. మీ హ్యాపీనెస్లో వాళ్ళని జాయిన్ చేసుకోండి. ఓకే, నేనైతే కాదంటలేదు. కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరికి దయచేసి మీ కష్టం ఇతరులకి ఎవరికి ఎప్పటికీ చెప్పకండి. చెప్పారనుకోండి, నష్టపోయేది మీరే, బాధపడేది మీరే వెనకటికి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చెప్పడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 మెంబర్స్కి నాకు ఇంకా 2 సబ్స్క్రైబర్లు అనేది తక్కువగా ఉన్నారన్నమాట. దయచేసి 2 సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చేసుకుంటారు కదా? ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబర్లు అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.